ఏమంటున్నా అంటే భవిష్యత్ తరాలు మొత్తానికి కూడా మందకృష్ణ మాదిగే ఉద్యమ పోరాటం కానీ ఇవన్నీ చేశాడనేటువంటి ఆలోచన రావాలి భవిష్యత్ తరాలకని మందకృష్ణ మాదిగా ఏమైనా కోరుకుంటున్నాడు. అందుకే అమరులను పక్కన పెట్టడం కావచ్చు, మీలాంటి ఉద్యమకారులను పక్కన పెట్టడం కావచ్చు జరుగుతుందా? అవునంటారా కాదంటారా? సూటిగా ఒకటే మాట. ఇది 100% మేము అవునని అంటాం. ఎందుకంటే ఉద్యమకారుడు ఆయనకు పెద్దన్న పాత్ర. మందకృష్ణ అంటే వాళ్ళకు ఆయన పిల్లలుగా మేము ఆయన చూసి ఉద్యమాలు నేర్చుకున్నాం. ఆయన దండోర ఉద్యమానికి 94లో ఏర్పడినప్పుడు ఆ ఏర్పడిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఆయన దగ్గర. మీరు అడుగుతుంటే మాకు కూడా నిజం అనిపిస్తుంది. ఇప్పుడు అమరులను దిక్కు పట్టించుకోలే. ఉద్యమకారులను మాకు కిషన్నకు వ్యక్తిగతంగా వైరుధ్యం ఏం లేదు. సిద్ధాంతపరంగా విభేదిస్తున్నాం తప్ప వ్యక్తిగతంగా నాకు గెట్టు పంచేది లేదు, అన్నకేం లేదు కదా. ఇద్దరు పొత్తులు ఏం ఇద్దరు. ఒకప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేటోళ్ళు. అసలు ఆయనకు నమ్మిన బంట అంటే మీరే ఉండేది. ఎందుకు ఈరోజు ఇంత విభేదం రావడానికి కారణం ఏంటి? అది అన్నని అడగాలి. ఎందుకు వంగపల్లి సీన్ను నువ్వు పక్కకు పెట్టినావు అనేది కృష్ణని అడగాలి, నేను కాదు కదా. నేను ఆయన నమ్మకంగా పనిచేసిన. మీరేదో టీఆర్ఎస్కి దగ్గర అయినరని, కేసీఆర్ని దగ్గర తీసుకున్నారని, లేకపోతే కేసీఆర్ మిమ్మల్ని దగ్గర తీసుకున్నాడని, ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అమ్ముడు పోయినరు అనేది మాట బయట. మేము అమ్ముడు పోలే, ఎక్కడ అమ్ముడు వ్యక్తిని కాదు. ఒకవేళ అమ్ముడే పోయేది ఉంటే 2014లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను టీఆర్ఎస్ అన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్నది. ఈ విషయాన్ని నేను స్వయాన పోయి మా కృష్ణన్నకే చెప్పిన ఆ రోజు. అన్న నన్ను దామోదర రాయ నరసింహన్న రమ్మంటుండు సాయంత్రం గన్పాగ్ హోటల్ దగ్గర. ఒక ప్రొఫెసర్ ఇప్పుడు అతని జాబుల నుండి యూనివర్సిటీలో చేసేస్తుండు, యూనివర్సిటీలో పనిచేస్తుండు ఇప్పుడు ప్రజెంట్ కూడా. ఇక పేరు సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్తాము. ఆ ప్రొఫెసర్ నువ్వు రాతమ్మే అని చెప్పిండు. ఓకే. కానీ నేను ఆ విషయాన్ని తీసుకొని అంత నమ్మకంగా ఉండి అన్న నాకు టికెట్ ఇస్తానన్నట్టు అంటే వంగపల్లి మనం ఉన్నాం కానీ అంటే నేను అతనితోటే నేను ప్రయాణించిన. టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నువ్వు కేసీఆర్ దగ్గరకు వస్తే నీకు టికెట్ ఇస్తానంటే ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఏమన్నాడు, ఆ వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, ఏమయ్యా మా వంగపల్లి దొరలతో ఉంటాడా, కమిట్మెంట్ కాగల వ్యక్తి అని మాట్లాడినాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినాక కర్ణ ప్రభాకరు కృష్ణను ఒక ఎన్టీవీ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మా వంగపల్లి నిజపరుడయా, మా వంగపల్లి జాతి కోసం నిలబడ్డాడు, మీరు టికెట్లు ఇస్తాన్నా మీ దగ్గర రాలేదని ఎన్టీవీలో మాట్లాడండి. ఇదే కృష్ణన్న కాదని చెప్పండి. అసలు మీరెందుకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే టికెట్ అంటే అది ఆర్ఓస్ టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పార్టీ. అప్పుడే పార్టీ తెలంగాణ ఏర్పడింది, ఖచ్చితంగా నిలబడినటువంటి స్థానాలన్నీ గెలుస్తాయనే ధీమా ఉంది. అలాంటి టైంలో అసలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కేవలం కృష్ణన్న మాట కట్టుబడి ఊరుకున్నా. 100% కాదని కృష్ణ మాదిగా అన్నాను. ఇప్పుడు నేను చెప్పుడు కాదా అది, ఈ విషయం కాదా. ఇప్పుడు కృష్ణ నేమైతే సిద్ధాంత పరంగా వేరుగానే ఉన్నాం. అడగండి మీరు, రేపు కలిసినా ఇంకెప్పుడు సందర్భం వచ్చినప్పుడు వచ్చినా ఈ విషయం కాదా అని కృష్ణ మాదిగా అడగమనండి, కృష్ణ అడగమనండి. ఖచ్చితంగా మీరు అడగండి ఆ విషయం. స్వయాన పోయి నేను చెప్పిన ఆయన మీద జాతి కోసం బాధే ఉంది. జాతి మోడ్లో పదవులు వస్తాయి పోతే ఇంకా లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది. జాతి వర్గీకరణ వచ్చింది, అదే సంతోషం మాకు. ఆ వర్గీకరణ కావాలనే కదా మేము నిలబడ్డది కూడా. ఆనాడు కూడా వర్గీకరణ చేస్తున్నాను. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, టీఆర్ఎస్కు తొత్తుగా మీరు పనిచేసిన అన్నారు. మేము టీఆర్ఎస్కి ఎప్పుడు తొత్తుగా ఏం పనిచేయలే. మరి ఎందుకు కేసీఆర్ వచ్చి మీ పెళ్లి దగ్గర అన్ని గంటలకు స్పెండ్ చేయాల్సిన పని ఏముంది? పెద్ద పెద్ద వాళ్ళకి అపాయింట్మెంట్ అయినటువంటి కేసీఆర్ గారు మీ పెళ్లి దగ్గరికి వచ్చి అన్ని గంటల పాటు ఉన్నారంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. రైట్, మంచి క్వశ్చన్ వేసిరన్న. నేను కార్డు ఇయ్యమన్నది కృష్ణ నాకు తెలియదా? నా పెళ్ళి నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, అమ్మాయి బీసీ. ఓకే ఓకే. నా పెళ్ళి 2 గంటలలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న టైంలో కృష్ణ మాది అప్షిగూడ దగ్గర ఒక ప్లేస్లో ఉంటే నేను పుదీనా జ్యూస్ ఇచ్చి నా పెళ్ళికి అంటే రేపు రిసెప్షన్ వస్తాను పెళ్ళిగో అన్నాడు. ఆ రోజు కూడా కేసీఆర్ కార్డు ఇచ్చినావా అంటే ఇచ్చినా నా ఖచ్చితంగా వస్తా అని చెప్పిండు అని చెప్పాడు. అంటే కృష్ణమాదేవి తెలియకుండా నేను కార్డు ఇవ్వలే కదా. ఇవాళ రిజిస్ట్రేషను నెక్స్ట్ రోజు, ఇవాళ రిజిస్టర్ మ్యారేజ్ 10 తారీఖు నాడు, మే 11 నాడు రిసెప్షన్ మూటకొండూరులో నా సొంత గ్రామంలో. ఓకే. నేను 10 తారీఖు నాడు పుదీనా తీసి 8:30 నుంచి 9 గంటల మధ్య నాకు 11 గంటలకు నా పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్. అయినా నా పెళ్ళి 2 గంటలు ఉందని కూడా నేను కృష్ణన్న దగ్గర పోయి జ్యూస్ ఇచ్చిన, పుదీనా జ్యూస్ తీసుకుపోయి ఇచ్చిన. అంత నమ్మకం అంటే పెళ్ళి 2 గంటలు అనగా ఎవడన్నా ఇస్తాడా పోయి అంటే ఎంత నమ్మకంగా ఉన్నా. నా పెళ్ళి అవుతుందని కూడా తెలుసు. కార్డు ఇచ్చినామని ఆ రోజు మే 10 తారీఖు నాడు అడిగిండు. అప్షిగూడలో ఒక గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు అడిగిండు.
ఇట్లా కేసీఆర్ కార్డు ఇచ్చినా వస్తానంటే వస్తానడన్నా కంపల్సరీ 100% వస్తాడు. అప్పుడు అదే వస్తా ఆయన కూడా ఆయనకు తెలియకుండా ఇయ్యలే కదా. నా పెళ్లి పత్రిక ఇప్పుడు మందకృష్ణ మాది ఆశీస్సులతోటనే ఉంది ఆ కార్డు కూడా. అదే కార్డు నేను కేసీఆర్ గారికి ఇచ్చిన. కార్డు ఇచ్చిన తెల్లారి ఆల్రెడీ ఆయన 12:30 1కి వచ్చి సాయంత్రం 1:30కి వచ్చి 5 o'clock వరకు 5 o'clock దాకా ఉండి ఏం మాట్లాడలే. మేము ఇద్దరం కలిసి సీక్రెట్ ముచ్చట పెట్టలే. కేసీఆర్ నేను కలిసి లేకపోతే కేసీఆర్ నేను కలిసి సపరేట్ ఒక రూమ్లో మాట్లాడలే. ఆ కాబోయే సీఎం అని పేపర్లలో అప్పటికి అంత కాన్వాయ్ గీన్వాయ్ మొత్తం ఇచ్చినట్టుంది. పబ్లిక్లో ఇద్దరం కలిసి కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడి ఉంటే ఇప్పుడు రిజల్ట్ రాలేదు. మే 16కు రిజల్ట్ కాన్వాయ్ ఇచ్చేసింది. 8-9 తారీఖు నుంచో కాన్వాయ్ కాబోయే సీఎం అని మొత్తం ఇచ్చేసింది. ఆ ప్రచారం కూడా జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం ఇచ్చేసినట్టుంది. మీరు చెప్పండి, ఇది కంప్లీట్ కాలేదు. మీరు తొత్తానని చెప్తాను. అయితే అతను వచ్చినాక ఇక్కడ కూడా నేను సపరేట్ మాట్లాడలేదే. 4 గంటలు మళ్ళీ సాయంత్రం నేను స్టే మీదకి పోవాలి. కోదండరామ్ సార్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆనాడు చైర్మన్ కదా, జేఏసీ చైర్మన్గా చాలామంది వాళ్ళు వచ్చి గోవర్ధన్ అన్న న్యూ యూనివర్సిటీ, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు IPS, అవును వీళ్ళందరూ ఉన్నా కానీ వీళ్ళందరూ నా ఇంటి ముంగట వచ్చేసిన కృష్ణమాదిగా అన్న వచ్చినాకనే నేను స్టేజ్ మీదకి ఇచ్చిన. రిసెప్షన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు స్టేజ్ మీద అంటే ఎంత కాంప్లిమెంట్గా ఉన్నా. కేసీఆర్ మధ్యాహ్నం టైంలో వచ్చిండు వెళ్ళిపోయాడు. దానికి మనం ఏం చేస్తావు నువ్వేం చేస్తావు వచ్చినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అంటే కేసీఆర్ అక్కడ అన్ని గంటలు ఉండడాన్ని మందకృష్ణ మాదిగ జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు. లేకపోతే ఇంత అంటే వీరిద్దరి మధ్య ఇంత సఖ్యత లేకపోతే ఇన్ని గంటలు ఉండాల్సిన అవసరం ఏం లేదని ఆయనకు అనుమానం వచ్చు. అవును, మరి ఆ తెల్లారి నన్ను అడగనుంటే ఏమైనా జరిగిందని నేను అడగాలి. నేను ఇంకా తర్వాత గ్యాప్ ఎట్లా వచ్చింది అంటే మీరు మళ్ళీ వచ్చి తరచుగా కలుస్తుండే వాళ్ళ కృష్ణమాదిగ అన్న తర్వాత నెక్స్ట్ రోజే ఆయన పెళ్ళిళ్ళు అలిగిపోయినామని పక్క ఉన్న వాళ్ళు చెప్పారు. మా మిత్రుడు నాడు ఆంజనేయులు గౌడ్ ఇట్లా అన్నం కూడా తినలేకపోయినంటే ఆయన వచ్చినాక నేను కాలు మొక్కుతుంటే కూడా పక్క జరిగినట్టు అనిపించింది అదే రోజు పెళ్లి. అంటే ఆయన ఎంత స్వార్థం. ఆయన వచ్చే వరకు పూలదండలు మార్చుకోకుండా స్టేజ్ మీద నేను వెయిట్ చేసిన. ఆయన వచ్చినాక నేను పూలదండ వేసి ఫస్ట్ అతనే వస్తే కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుందాను ఒప్పుకి ఇట్లా జరిగినప్పుడే ఆయన జరిగినప్పుడు వెనక్కి జరిగింది. ఆయన జనం చాలా మంది వచ్చారు 10,000 దాకా. నేను చెప్పడం కాదు, అది అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన అవుతారు. ఆయన వెళ్ళిపోయినాక నేను పొద్దున ఉండలే. తెల్లారి వరకే నేను కృష్ణాన్ని ఇంటికి వచ్చిన. కృష్ణన్న చిన్న కొడుకుండు చింటూ జ్యోతక్క అన్న డాడీ చాలా బాధపడుతుండ అన్న అని చెప్పి నేను పొద్దున నా పసుపు బట్టలు పెళ్ళిది తెల్లారితే ఎట్లుంటారు మన ఇళ్ళలో ముందులో మా మాదిగల దాంట్లో బియ్యం పోసుడు అక్కలు బావలు చుట్టాలు అందరూ వస్తారు. నేను మరుసటి రోజు బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకునేది ఇచ్చిపెట్టి కూడా స్వయాన కృష్ణన్న ఇంటికి వస్తే కృష్ణన్న లేడు, హైదరాబాద్లో లేడు. హనుమంతరావు ఇంటి దగ్గర ఉంటాడు డిడి కాలనీలో. ఊరు నుండి వచ్చిన మూటకొండూరు నుంచి 60 కిలోమీటర్ల నుంచి వచ్చినప్పుడు ఆయన చిన్న కొడుకు చింటూ అంటాం. అతన్ని అడిగిన చింటూ డాడీలే అంటే డాడీ బాధపడ్డాడన్న. ఆ కుటుంబంలో కూడా నేను చాలా నమ్మకంగా ఉన్నా. ఈరోజు ఎవరున్నా చెప్తాను, నేను చెప్పుడు కాదు. అడిగితే అక్క కూడా బాధపడే వెళ్ళిపోతే రామ్నగర్ ఉండే రామ్నగర్ ఒకరోజు కామారెడ్డి, ఒకరోజు నిజామాబాద్, ఒకరోజు మంచిర్యాల ఇట్నే తిరుక్కుంటున్నా 3-4 రోజులు పెళ్ళి పెట్టి 4వ నుంచి 5వ రోజు వంగపల్లి శ్రీనివాస్ బహిష్కరణ అని వచ్చింది. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదే కృష్ణమాదిగా, ఇలాంటి మాటలు మాట్లాడలేదే. ఇచ్చినప్పుడు మీ సన్నిహితులు ఏమైనా చెప్పారా దేనికి కలిగాడని? ఆల్రెడీ ఒక కాశీం అనే ప్రొఫెసర్ను నేను అడిగిన, అన్న ఏంది కృష్ణ ఇట్లా అంటుండట. కాశీం మొదటి నుంచి మా దండోర ఉద్యమానికి అండదండగా ఉన్నాడు. కరపత్రాలు కానీ ఎలాంటి పేపర్ వర్క్ ఉన్నా అతనే చేసేది. కాశీం అని అడిగితే బాధపడుతుండే. కేసీఆర్కి ఏదో దగ్గర కోవట్టుగా మారిండని అనుమానాలు ఉన్నాయంటే నీకు తెలుసు కదన్న నేను ఎంత కమిట్మెంట్గా ఉన్నానో, నేను ఎంత నిజాయితీగా ఉన్నానో నీకు తెలుసు కదా అని కాశీమన్నని అడిగితే కూడా కాశీమన్న స్వయాన్గా చెప్పిండు. కృష్ణమాదయ్య గారిని అడిగిండట, అన్న ఆయన నిజాయితీగానే ఉన్నాడు, మరి ఎందుకన్నా వంగపల్లి సీన్ ఎందుకు నువ్వు తీసేయాలనుకుంటున్నావు అంటే, కాశీం నువ్వు విరసంలో ఉన్నావు కదా, మావోయిస్టులు లాంటి వాడు చెప్పొద్దు కానీ ఆయన అన్న మాట వాళ్ళకు రెడ్ హ్యాండ్గా కోవట దొరికితే ఏం మాట్లాడిస్తారంటే మేము ఒక నోటీస్ ఇస్తామన్నా అని చెప్పిరట. దానికి నన్ను నోటీస్ ఇస్తామంటే నేను రెడ్ హ్యాండ్గానే చూసినా అన్నాడు. రెడ్ హ్యాండ్గా ఏం చూసిండు? నేను కేసీఆర్ తోటి కలవంగా చూసిండా? ఎలాంటి చూడలేదు. అట్లాంటి ఆయనతోటి మాట్లాడి ఆ విషయాలు మాట్లాడితే కట్ చేసి ఇమీడియట్లీ మళ్ళీ బహిష్కరణని పెట్టిండు. శాశ్వత బహిష్కరణ అని ఎక్కడ ఉంటుందా? నన్ను శాశ్వత బహిష్కరణ అని ప్రకటించిండు. అట్లాంటి వివరణ కాదు, ఒక నోటీసుగా అదే తీయాలి. అదే కృష్ణమాదిగ తోటి ఉంటాయనే ఒక వ్యక్తి నన్ను తీసేయాలనుకొని ఒక వ్యక్తిని పంపించిండు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నాకు ఫోన్ చేసి కూడా
తమి ఇప్పటివరకు నువ్వు ఇంత కమిట్మెంట్ ఇంత నిజాయితీగా ఉన్నావు, దండోర ఉద్యమంలో అన్ని రకాలుగా నువ్వు ఆయనకు అన్నీ ఉన్నావు, మిలిటెంట్ ఉద్యమాలు అన్నిట్లున్నా నీలాంటి వాడిని తీసేస్తే నువ్వు మళ్ళీ కృష్ణమాది దగ్గరకు వస్తే నువ్వు ఆగమైతే తప్ప నువ్వు రాకని కూడా చెప్పిండు. ఈయన తోలిచ్చిన మనిషే. ఓకే, అంటే నన్ను ఏదైతే బహిష్కరించి రాపో వంగపల్లి అనే వ్యక్తే, ఆ వ్యక్తే నాకు ఫోన్ చేసి నువ్వు మళ్ళీ ఆక కృష్ణమాదిగ తోటి వస్తే నువ్వు ఆగమైతే తమ్మి నీ జీవితము, ఇట్లా చాలా మందిని కృష్ణమాదిగ కొద్దిగా పేరు రాగానే దూరం పెడుతుంటాడు అని చెప్పిండు. అంటే నేను అనుకునేది ఆయన మేము సంఘం పెట్టినాం, మేము మా తెలంగాణ ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయింది, నువ్వు కేసీఆర్ దగ్గర నువ్వు ఇప్పుడు వర్గీకరణ కోసం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం జరిగింది నవంబర్లో. ఇది కేసీఆర్ జూన్లో అధికారంలో చేపట్టినాక, అధికారం ప్రమాణ స్వీకారం చేసినాక నవంబర్ సమావేశాలలో వర్గీకరణ బిల్లు పాస్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ బిల్లు పాస్ చేయాలి అసెంబ్లీ అంటే అన్న రాస్తారోకలు, జైలు పాలవుడు, అసెంబ్లీ ముట్టడము, లాఠీ దెబ్బలు, రకరకాలుగా ఉద్యమం చేస్తే అసెంబ్లీలో బిల్ పాస్ చేసేది. అది కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ. మరి తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమకారుడై మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ బిల్ పాస్ చేసినప్పుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏంది? ఏబీసీ వర్గీకరణ. మరి వర్గీకరణ మాదిగ రిజర్వేషన్ పోరాట లక్ష్యం ఏంది? మెయిన్ వర్గీకరణ కోసమే కదా ఏర్పడింది. మరి వర్గీకరణ ఏర్పడినప్పుడు వర్గీకరణ బిల్ పాస్ చేసినప్పుడు మేము మద్దతు ఇవ్వాలన్నా వ్యతిరేకించాలన్నా? మేము మద్దతు ఇచ్చినాం. అమరుల కుటుంబాలను మేము పరామర్శించినాం, అమరుల కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయించినాం ప్రభుత్వం ద్వారా. మాకు తోచిన సంఘపరంగా కూడా అంతో ఇంతో అందుబాటులో ఉండకుండా మేము చేస్తూనే ఉన్నాము. మరి ఇంకా మేము ఎక్కడ గ్యాప్ ఉన్నాము?